ఈ నెల 22న కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని యావత్ భారత్ ఖండించింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీలు భారత ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యలకు మద్దతు ప్రకటించాయి. తాజాగా లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఉగ్రవాద దాడిపై భారత ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. రాహుల్ తన లేఖలో ఈ క్లిష్ట సమయంలో దేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏకమైనట్టు చూపించేందుకు ప్రత్యేక సమావేశం అవసరమని పేర్కొన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఏప్రిల్ 28 రాత్రి ప్రధానమంత్రికి లేఖ రాసి పహల్గామ్ దాడి తర్వాత ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశం ఏకమైన తీరును చూపించేందుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సమావేశం ద్వారా జాతీయ ఐక్యతను ప్రదర్శించవచ్చని, ఉగ్రవాదంపై సమిష్టి నిబద్ధతను చూపవచ్చని పేర్కొన్నారు. వీరితో పాటుగా ఆర్జేడీకి చెందిన రాజ్యసభ సభ్యుడు మనోజ్ కుమార్ ఝా ప్రధానికి లేఖ రాసి జాతీయ ఐక్యత, పౌర భద్రత సవాళ్లను చర్చించేందుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ నెల 22న కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని యావత్ భారత్ ఖండించింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీలు భారత ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యలకు మద్దతు ప్రకటించాయి. తాజాగా లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఉగ్రవాద దాడిపై భారత ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. రాహుల్ తన లేఖలో ఈ క్లిష్ట సమయంలో దేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏకమైనట్టు చూపించేందుకు ప్రత్యేక సమావేశం అవసరమని పేర్కొన్నారు.